సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు కోదండరాం, అలీ ఖాన్. తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరణపై సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ. సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు కోదండరాం, అలీ ఖాన్. తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోపడే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంపై సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, అక్షయ, సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏదైతే గవర్నర్ కోటాకు సంబంధించి, అంటే ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఉన్నటువంటి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సంబంధించినటువంటి నియామకాన్ని రద్దు చేసినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, గతంలో అంటే ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు జరిగిన సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు కోదండరాం, అలీ ఖాన్. తాజా నామినేషన్స్ తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంపై సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ. సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు కోదండరాం, అలీ ఖాన్. తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దాసోజు శ్రవణ్ సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంపై సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ. రైట్, సుప్రీంకోర్టు సంచలన తీర్పుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, అక్షయ, సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏ విధంగానైతే గవర్నర్ నామినేట్ చేసేటటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే అంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నటువంటి సమయంలో దాసోజు శ్రావణ్ ఆయనతో పాటు సత్యనారాయణ ఇద్దరిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ వాళ్ళు సిఫార్సు చేశారు. అయితే గవర్నర్ ఈ విషయాన్ని రిజెక్ట్ చేసింది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ సమయంలోనే ఏదైతే ఎమ్మెల్సీలుగా కోదండరాంతో పాటు అమీర్ ఆలీఖాన్ల పేర్లను ప్రస్తావించారు. అయితే వాళ్ళను సిఫార్సు చేశారు. దానికి అనుగుణంగానే దాన్ని కూడా ఆ విషయంలో కూడా కొంత ఆలస్యమైంది. తర్వాత హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను మళ్ళీ ఏదైతే శ్రావణ్ సత్యనారాయణ ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే సుప్రీంకోర్టు కూడా గతంలో అంటే ఆగస్టు గత ఏడాది ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కనుక పరిశీలిస్తే ఆ జడ్జిమెంట్లో అప్పటి వరకు ఇచ్చినటువంటి దాన్ని ఆపేయాలంటూ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఈరోజు సుదీర్ఘ వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనల సందర్భంగా గతంలో ఎందుకు రిజెక్ట్ చేసినప్పుడు ఆ వెంటనే మళ్ళీ పంపించినటువంటి వాళ్ళిద్దరిని ఎందుకు యాక్సెప్ట్ చేశారు అనే దాని మీద ప్రధానంగా వాదనలు జరిగాయి. అదే క్రమంలో గతంలో ఏ విధంగానైతే నామినేట్ చేశారో దాన్ని రద్దు చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు దీనికి సంబంధించి మళ్ళీ సెప్టెంబర్ 17 రోజున తుది తీర్పు కూడా ఇవ్వబోతున్నాము అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ప్రధానంగా ఏదైతే దాసోజు శ్రావణ్ సత్యనారాయణకు సంబంధించి అంటే గత ప్రభుత్వం ఏ విధంగానైతే తమ పేర్లను గవర్నర్కు నామినేట్ చేశారు, కానీ ఆ విషయంలో గవర్నర్ ఈ విషయాలను పట్టించుకోకపోవడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వాటన్నిటిని కూడా మనం పరిశీలించాము. దానికి అనుగుణంగానే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు ఫైనల్గా తుది తీర్పును మరి ఎలా ఇవ్వబోతుంది అనేది కూడా కీలకం. అంతేకాదు ఈలోగా మళ్ళీ ఎవరిని సిఫార్సు చేసినా దానికి సంబంధించి కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్షయ, రాజు, ఇప్పుడు అంటే కోదండరాం అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకం ఎందుకు రద్దు చేసింది అంటారు? అసలు ఇష్యూ ఏంటి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా చూడొచ్చు. అంటే ఏదైతే మొదట అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నటువంటి క్రమంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో దాసోజు శ్రావణ్ సత్యనారాయణల పేర్లను ప్రపోజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్కు వీళ్ళిద్దరిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని చెప్పి ప్రపోజ్ చేశారు. కానీ గవర్నర్ అప్పుడు రాష్ట్ర గవర్నర్గా తమిళసై సౌందర్యరాజన్ ఉన్నారు. ఆవిడ ఏదైతే వీళ్ళిద్దరి పేర్లను కూడా ఆపింది. సో దాంతో అది హైకోర్టు వరకు వెళ్ళింది. అయితే అప్పుడు ఇచ్చినటువంటి ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో వాటిని ఎందుకు అమలు చేయలేదు ప్రభుత్వం పంపించిన తర్వాత అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇక దాంతోపాటు మిగతా ఏదైతే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి సత్యనారాయణ ఉన్నారు, దాంతోపాటు ఏదైతే దాసోజు శ్రావణ్ కూడా ఇక్కడికి వచ్చారు. దాసోజు శ్రావణ్ అన్న, దీనికి సంబంధించి ఒకసారి దాసోజు శ్రావణ్ ఇక్కడ ఉన్నారు, మనం చూడొచ్చు. శ్రావణ్ అండ్ సత్యనారాయణలు ఇద్దరు కూడా మనకు కనిపిస్తున్నారు. సో
ఏదైతే ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు గురించి, అంటే యాక్చువల్లీ మీరు సుప్రీంకోర్టుకి ఎందుకు ఆశ్రయించారు? అన్న నేను మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినాక అది మాట్లాడతాను. చెప్పండి. యాక్చువల్లీ మీరు సుప్రీంకోర్టు వరకు రావడానికి గల కారణాలు ఏంటి? మాకు న్యాయం చేయమని వచ్చినాం. అంటే అన్యాయం ఏం జరిగింది మీకు? మాకు గవర్నర్ గారు అన్యాయంగా మా యొక్క ప్రతిపాదనలను గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు రద్దు చేసింది. ఆ రద్దు చేసినటువంటి ఒక రద్దు చేసిన దాన్ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్ మాకు ఫేవరబుల్గా వచ్చింది. అయినప్పటికీ కూడా గవర్నర్ అమలు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకు వచ్చినాము. మాకు న్యాయం జరగాల, చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం మాకు న్యాయం జరగాల అని చెప్పని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆర్డర్ కాపీ రాలేదన్న ఇవాళ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ ది. అది వచ్చిన తర్వాత నేను ఇమీడియట్లీ మీ అడ్వకేట్ చెప్పినటువంటి అంశం ఏంటి? మీ అడ్వకేట్ మీకు ఇచ్చినటువంటి అంశం ఏంటి? అంటే ఏం జరిగింది అన్నారు? ఏం జరిగిందని చెప్పారు? తెలియకల ప్రశ్న ఇది. నో, ఏమన్నారంటే గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతుందో దాన్ని మోడిఫై చేస్తూ ఉన్నారు. 14th August 24 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ను మోడిఫై చేస్తూ ఉన్నాము. తదనంతరం జరిగినటువంటి యొక్క పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లుగా అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ పొలిటికల్ నన్ను ఇప్పుడు మీరు నేను ఆర్డర్ వచ్చినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి, ఆర్డర్ తర్వాత చెప్పండి. మీకు కేసు ఏంటి? మీకు పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయని మిమ్మల్ని కరెక్టే. మేము పొలిటికల్ అఫిలియేషన్స్ మాకుంటే కోదండరామ్ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా. ధర్మం ఎవరికైనా, రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి, దాసోజు శ్రవణ్కి ఒకటి, వెంకటేష్ గారికి ఒకటి, లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబుల్, ఈక్వాలిటీ, లిబర్టీ అని అంటే మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా. గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్ని ఏమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరామ్ గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది 17 జనవరి 2023లో తనే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి 24 నాడు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి నేను పదవులు ఏవి నింపను అని చెప్పని రాత్రికి రాత్రి ఏ కారణాల చేతనో వాళ్ళు నామినేట్ చేసినారు. వాట్ ఎవర్ ఇస్ ఇట్ సార్, ధర్మం గెలవాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా భారత సంవిధానం కాపాడబడాలా, జై సంవిధాన్. అప్పుడైతే కంప్లీట్లీ పొలిటికల్ మోటివ్ అండ్ ఇల్లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ దట్ ఇస్ వెస్టెడ్ విత్ ద గవర్నర్. కాబట్టి అది సరిచేయబడుతుంది, ధర్మం గెలుస్తుందని భావిస్తుంది. అంటే హైకోర్టుకు మీరు వెళ్ళిన తర్వాత హైకోర్టులో ఏం చెప్తే మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు? హైకోర్టులో ఏదైతే మమ్మల్ని గవర్నర్ గారు రిజెక్ట్ చేసినారో ఆ రిజెక్షన్ లెటర్ను రద్దు చేసినారు హైకోర్టు. 2 తర్వాత కోదండరామ్ గారి నామినేషను, గజెట్, ఆ అపాయింట్మెంట్ ఏదైతే ఉండేనో వాటిని కూడా రద్దు చేసినారు. మేము సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే ఇచ్చినారు. మీకు తెలుసు, అది 14 ఆగస్టు 2024 స్టే ఇచ్చినారు. ఆ స్టే ఇవ్వడంతో మా రిజెక్షన్ రివైవ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ గజెట్ రివైవ్ అయిపోయినట్టుగా వాళ్ళు భావించి సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా భావించి ఆ గజెట్ను పట్టుకెళ్లి వాళ్ళు ఓత్ తీసుకున్నారు. అది మరి కోర్టు వాళ్ళ రద్దు చేసినట్టుగా అనిపిస్తా ఉంది. అంటే సార్ యాక్చువల్లీ ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పినటువంటి అంశం ఏంటి? ఆ రోజు ఏం చెప్పింది? నోటీస్ సర్వ్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద గవర్నర్ అండ్ టు ద రెస్పాండెంట్స్ టు ఎనీ అపాయింట్మెంట్ మేడ్ సబ్సిక్వెంట్లీ ఆర్ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ఎస్ఎల్పి అని చెప్పడం జరిగింది. ఈ ఆర్డర్ ఇంపాక్ట్ ఏముండబోతుంది? వేకెంట్ ఉంటాయా, మళ్ళీ ఫిల్ చేయొచ్చా? లేకపోతే కోర్టులో మ్యాటర్ ఉన్నాక ఎట్లా ఫిల్ చేస్తారు? గవర్నమెంట్ తొందరపడింది అంటారా మీరు? సరే, గవర్నమెంట్ అన్నిట్లో తొందరపడుతున్నది. వాళ్ళకి ఎక్కడన్నా నింపాదిగా ఉన్నారా వాళ్ళు? ప్రభుత్వం ఏమన్నా నింపాదిగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రూల్ బుక్ ప్రకారంగా లేదు. రేవంత్ బుక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ రూల్ బుక్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ సార్. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో, అంటే ఒకవైపు మీరు హైకోర్టుకు వెళ్లారు, ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు. సో సుప్రీంకోర్టులో ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మళ్ళీ 17th సెప్టెంబర్లోగా ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అప్పటి వరకు ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి విధంగా వ్యవహరించాల్సి ఉంది? సార్, ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఇంకా ఎలాబొరేట్ గా మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా అడ్వకేట్లు కూడా చెప్తారు.
బట్ ఇవాళ ఏంటి అంటే ఆగస్ట్ 14/2024 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ను ఇంటరిమ్ ఆర్డర్ను మోడిఫై చేయటం అయింది. తదనంతరం జరిగినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా యానల్ చేస్తాము అని చెప్పి చెప్పడం అయింది. కాబట్టి ధర్మం గెలిచినట్టుగా భావిస్తా ఉన్నాము. అయినప్పటికీ కూడా ఇంకా ఈ మ్యాటర్ పెండింగ్ లో ఉంది, సబ్జుడైజ్ ఇది. శ్రావణ్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మీ పేరును మళ్ళీ ప్రపోజ్ చేశారా? ఒకటేసారి పంపించారు. ఎన్నిసార్లు పంపించారు శ్రావణ్ గారు? శ్రావణ్ గారు ఎన్నిసార్లు పంపించారు? మీరు ఎమ్మెల్సీ అయిపోయింది కదా, ఒకవేళ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినా గానీ అవి ఎవరికి వెళ్తుంది, లేదా ఆ రోజు ప్రకారం ఎమ్మెల్సీ ఉంటుందా? ఇప్పుడు మీరు గత ప్రభుత్వం కూడా వీరు కుర్ర సత్యనారాయణ గారు ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గిరిజన బిడ్డ, ఒక వెటరన్ సోషల్ వర్కరు. వారికైనా న్యాయం జరుగుతుంది డైరెక్ట్గా. ఒకటి. రెండవది ఏంటి అంటే ఎవరికి లాభం జరుగుతుంది అనేది ప్రథమం కాదు. మీరు మీడియా బిడ్డలు, మీరు ఏ వ్యక్తికి లాభం జరగొద్దు, సంస్థలకు లాభం జరగాల, వ్యవస్థలకు లాభం జరగాల, రాజ్యాంగానికి లాభం జరగాల. రాజ్యాంగానికి అతీతంగా ఏ శక్తులు వ్యక్తులు కూడా రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించకూడదు. ఎదర్ ఇట్ ద గవర్నర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఇండివిజువల్స్ లైక్ అస్ ఆల్సో. కాబట్టి ఇది భారత రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్లకు ఒక మంచి మెసేజ్ గా భవిష్యత్తు ఉండబోతుందేమో అని అనుకుంటా ఉన్నాను. బట్ ఈ మ్యాటర్ సబ్సిడైజ్ కాబట్టి దయచేసి నన్ను ఇంతకంటే ఎక్కువ మీరు డ్రిల్ చేయకండి. మీది రిజెక్ట్ చేసినప్పుడు గవర్నర్ గా సౌందరరాజన్ ఉన్నారు, తమిళసై సౌందరరాజన్. ఆ విషయంలో గతంలో కూడా కొంత కాంట్రవర్సీ అయ్యాయి కామెంట్స్. సో ఇప్పుడు రాజకీయంగా ఆమె బయట ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడతారు ఆమెకు సంబంధించి, మీ రిజెక్షన్ సంబంధించి? ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. వారు రాజ్యాంగాన్ని బాగా చదివితే మంచిది అనుకుంటున్నాను. రాజ్యాంగం ఇంకా బాగా చదువుకోవాలి, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్న వాళ్ళు చదవాలి. ఇప్పుడు వదిలే అన్నది పెద్ద ముచ్చట అంతా. కానీ సెప్టెంబర్ 17 నాడు రాజ్యాంగ వ్యవస్థ గురించి మాట్లాడదాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇట్స్ అ గుడ్ డెసిషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని నేను భావిస్తా ఉన్నాను. ఇట్స్ అప్హోల్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. తర్వాత హైకోర్టు ఆర్డర్ను అప్హోల్డ్ చేసినట్టుగా భావిస్తా ఉన్నాం. బట్ ఆర్డర్ చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి న్యూయాన్సెస్ హైకోర్టు ఆర్డర్ పైన ఈరోజు స్టే విధించింది కదా. హైకోర్టు ఆర్డర్ పైన స్టే డిలేట్ అన్నది.